నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. నర్సరావుపేటలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి రుణాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు గత పాలన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కేంద్రమే ఆదుకుందని వ్యాఖ్య. అమలాపురం కలెక్టరేట్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. ఖరీఫ్ సీజన్లో సాగునీటిని సక్రమంగా పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశం. తల్లికి వందనం స్కీమ్లో కోతలపై సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పష్టమైన ప్రకటన చేయాలి. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. దీని ప్రభావంతో రానున్న 5 రోజుల పాటు వర్షాలు కొనసాగే సూచనలు ఉన్నాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరిక. గత 5 ఏళ్ల పాలనలో జరిగిన విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వమే నిలబెట్టిందని, ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్రం అందించిన సహకారంతోనే రాష్ట్రం తిరిగి గాడిన పడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి ఆయన క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ కేంద్రం అందిస్తున్న చేయూత వల్లే రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోగలిగిందని అన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ కేంద్రం రాష్ట్రానికి అండగా నిలిచిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 1,03,246 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 3,216 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. అనంతరం బాలికలకు సైకిళ్లను అందజేశారు. హిస్టారికల్ ఈవెంట్. నిన్నటి వరకు పల్నాడు అంటే రోషానికే మారు పేరు. పలనాడు పౌరుషం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. ఇప్పుడు అలాంటి పల్నాడు పౌరుషానికి ఈ రోజు ఒక శక్తివంతమైన ఆయుధం ఇస్తున్నాం. అదే మీరందరూ కూడా పారిశ్రామికవేత్తలు కావాలి, దానికి పల్నాడు చిరునామాగా ఉండాలని ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఏ సంక్షేమ కార్యక్రమం అయినా, ఏ అభివృద్ధి కార్యక్రమం తెచ్చినా ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. అప్పుడే సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. రైతులు, మహిళలు, యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, కళాకారులు, వీధి వ్యాపారులు, స్వయం సహాయ సంఘాలు, ఇలా అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఒకప్పుడు బ్యాంకు రుణం పొందడం అంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు పూర్తిగా మార్పు వచ్చింది. ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్లి మరీ రుణాలు అందించడం, ఇలాంటి రుణమేళాల్ని నిర్వహించడం గర్వకారణం. ఈరోజు పల్నాడు జిల్లాలో 1,04,000 మందికి 3,312 కోట్ల రూపాయలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి సమక్షంలో ఈ రోజు ఇస్తున్నామంటే చాలా ఆనందం కలుగుతా ఉంది. ఒక్కొక్క కుటుంబానికి 5 మందిని లెక్క పెట్టుకుంటే పల్నాడు జిల్లాలో 5 లక్షల మందికి సహాయం చేసే ఏకైక కార్యక్రమం ఈ రోజు బ్యాంకు రుణాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటి కాదు, వ్యవసాయ రంగం 84,893 మందికి 2,363 కోట్ల రూపాయలు రుణాలు. ఎంఎస్ఎంఈ రంగం 4,449 యూనిట్లకి 335 కోట్లు. గృహ, విద్య, వాహన, సౌర విద్యుత్ వంటి వాటికి 15,228 ఖాతాలకి 624 కోట్ల రూపాయలు. వీటిలో వివిధ పథకాల కింద ఈరోజు 2,500 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు ఇస్తున్నారు. 15,000 మంది డాక్రా మహిళలకి, 13,355 మంది పారిశ్రామికవేత్తలకి రుణాలు అందించాం. పిఎం సూర్య గారి కింద 8,574 కుటుంబాలకి 98 కోట్ల రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటుకు సహాయం చేశాం.
ఈరోజు బ్యాంకులు కేవలం రుణాలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు. ఈరోజు మీరిచ్చిన రుణం ఒక రైతు భవిష్యత్తు మార్చడానికి, ఒక యువకుడి ఆశయానికి, ఒక మహిళ సాధికారతకు, ఒక పారిశ్రామికవేత్త కలలకు పెట్టుబడిగా నిలుస్తుంది, జీవితాలను మారుస్తుంది. ఒకప్పుడు మైక్రో ఫైనాన్స్ అని ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులని వారిపైన ఎక్కువ ఆధారపడేవాళ్ళం. అధిక వడ్డీ, వడ్డీకి వడ్డీ, చక్ర వడ్డీ, ఈ విధంగా చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రభుత్వాలకు కూడా పెద్ద సవాలుగా మారే పరిస్థితి వచ్చింది. ఈరోజు బ్యాంకులు చొరవ చూపిస్తున్నాయి. ఇలాంటి క్రెడిట్ అవుట్ రీచ్ ద్వారా మైక్రో ఫైనాన్స్ కానీ ప్రైవేట్ లెండింగ్ కానీ పూర్తిగా అడ్డుకట్టబడుతుంది. నేను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. బ్యాంకింగ్ లో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఎన్పిఎల పైన కఠినంగా వ్యవహరించారు. చిన్న చిన్న ప్రభుత్వ ఖాతాలను విలీనం చేసి చిన్న చిన్న బ్యాంకులుంటే నష్టాల్లో ఉంటే అవన్నీ విలీనం చేసి సమర్థవంతమైన బ్యాంకు వ్యవస్థకు దోహదం చేశారు. డిజిటల్ బ్యాంకింగ్ విప్లవం తీసుకొచ్చారు. యూపీఐని విస్తరించారు. జన్ధన్ యోజన ద్వారా కోట్లాది మందికి బ్యాంకు ఖాతాలు ఇచ్చారు. డీబీటీతో లీకేజ్ తగ్గించారు. జీఎస్టీ స్లాబులు ఎక్కువ ఉండేటివి, కన్ఫ్యూజన్ ఉండేది, చాలా మంది నష్టపోయారు. వారు చేసిన సింప్లిఫికేషనే కాకుండా రైతులకు పేదవాళ్లకు న్యాయం జరిగేట్టుగా జీఎస్టీ స్లాబులు మార్చారు. దీనివల్ల ఆదాయం పెరిగింది, ప్రజలకు మేలు జరిగింది. ఇలాంటి రెవల్యూషనరీ రిఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తి మన మంత్రి నిర్మలా సీతారామన్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను చాలా మంది ఫైనాన్స్ మినిస్టర్లు చూశాను, కానీ ఈరోజు ఒక క్రియేటివ్గా చాలా సమర్థవంతంగా నిర్మలా సీతారామన్ గారు వ్యవహరిస్తున్నారు. ఈరోజు ప్రధానమంత్రి గారు దేశాన్ని వికసిత్ భారత్ గా 2047కి అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలంటే దానికి అనుగుణంగా అనేకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనస్ఫూర్తిగా ఈరోజు వారిని అభినందిస్తున్నాను. 70 ఏళ్ల చరిత్రలో ఖరీఫ్ సీజన్ మొదలై 50 రోజులైనా వానలు లేకపోవడం ఇదే మొదటిసారని, సూపర్ ఎల్ నినో కారణంగా సీలేరు నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసి సాగునీటిని సరఫరా చేస్తున్నామని, ప్రతి నీటి చుక్కును ఒడిసి పట్టుకుని సాగునీరు అందించాలన్న సీఎం చంద్రబాబు సూచనతో సాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్లో కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధ్యక్షతన జిల్లాలోని ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులతో పాటు సాగునీటి సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి పాల్గొన్నారు. కోనసీమకు చెందిన ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, దాట్ల బుచ్చిరాజు, దేవవరప్రసాద్ పాల్గొన్నారు. సెంట్రల్ డెల్టాలో సాగునీటి సక్రమ నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇట్లా రోజుకి 15,000, 16,000 క్యూసిక్లు జూలై నెలలో మేము చూడలేదని, 1,02 లక్షల క్యూసిక్ల నీరు జూలై నెలలో గోదావరికి వచ్చి ఉండేదని. ఈరోజు గోదావరి 15,000-16,000 క్యూసిక్లు మాత్రమే రావడంతో మరి ఈవేళ ఆ గోదావరికి మరి పైనుంచి కూడా మనం వాటర్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టు సీలేరు నుంచి. ఎందుకంటే నిన్న కూడా ఎలక్ట్రిసిటీ ఎవరైతే జెన్కో వాళ్ళ అధికారులు కూడా ఫోన్ చేశారు, సీలేరు నుంచి మీరు ఇప్పుడు వాటర్ తీసుకుంటూ ఉన్నారు, మాకు పవర్ సప్లై కూడా ఇబ్బంది వస్తుందని. అంటే అవసరమైతే కరెంటు ఎంత రేట్ అయినా పెట్టి కొనుక్కోవచ్చు, కానీ నీరు కొనుక్కుందామన్నా దొరకదు అని చేత తప్పదని చెప్పాం. అంటే ఏ రకంగా పరిస్థితి ఉంది అనేది ఇవన్నీ కూడా మనకి ఒక ఉదాహరణ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఇటువంటి స్థితిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఒక్కటే, ప్రతి నీటి బిందువును మనం ఒడిసి బట్టి పొదుపు పాటించి ఆఖరి ఎకరం వరకు
అందించాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, అదేవిధంగా మన డెల్టాలో ప్రత్యేకించి రైతుకి ఆసరాగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. అందులో భాగంగానే ఈ యొక్క ప్రాంతంలో అంటే ఇటు సెంట్రల్ డెల్టా, ఈస్టర్న్ డెల్టా, వెస్ట్ డెల్టా 14,700 క్యూసెక్కులు నీరిస్తూ ఉన్నాం ఈరోజు ధవళేశ్వరం నుంచి. గతంలో కంటే ఎక్కువ నీరిస్తూ ఉన్నాం. అయినా కూడా శివార ప్రాంతాల్లో నీటి ఎద్దడి వస్తూ ఉంది. ఎందుకంటే 70% కెనాలు, 30% వర్షాలు. ఆ రకంగా డిజైన్ చేశారు ఈ కెనాల్ వ్యవస్థను. దురదృష్టవశాత్తు ఆ 30% రెయిన్ పడకపోవడం వల్ల టోటల్ స్ట్రెస్ అంతా కూడా కెనాల్స్ మీదకి రావడంతో ఈవేళ శివారు ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి ఇబ్బంది వస్తూ ఉంది. అందుకే ఈ సెంట్రల్ డెల్టా, ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టా స్వయంగా పర్యవేక్షణ చేసి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి శివారు ప్రాంతం వరకు మోటార్ సైకిల్ మీదే కాలవ గట్ల వెంబడి పయనిస్తూ ప్రతి లాకులోనూ కూడా ఉండవలసినటువంటి రీడింగ్ ఎంత, ప్రస్తుత రీడింగ్ ఎంత ఉంది, ఎందుకు రీడింగ్ తగ్గుతున్నటువంటి పరిస్థితి, ఈ యొక్క రీడింగ్ని మనం నిలబెట్టాలంటే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేది అవగాహన మరియు అదేవిధంగా అధికారులకు కూడా సూచనలు సలహాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ధవళేశ్వరం హెడ్ వర్క్స్ దగ్గర నుంచి లొల్లలాకల దగ్గర నుంచి కొత్తపేట, పీగన్నవరం, అమలాపురం, మమ్మిడివరం ఇట్లా ఈ లాకులన్నింటినీ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా పర్యవేక్షణ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మారనున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ పిఎల్ఎన్ మూర్తి తెలిపారు. ప్రస్తుతం అల్పపీడనం ఉత్తర ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, గంగా పరివాహక ప్రాంతాల్లో కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఒడిశాలో 1-2 చోట్ల, ఉత్తర కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే కోస్తాంధ్రలో ఈ రోజు, రేపు తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని, రానున్న 5 రోజుల పాటు వర్షాలు కొనసాగే సూచనలు ఉన్నాయని తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా మత్స్యకారులు ఒడిశా తీరం వైపు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. వాయువ్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకునున్న ఉత్తర ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ తీరంలో నిన్నటి బలమైన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ అది నార్త్ ఒడిశా మరియు దానికి ఆనుకునున్న జార్ఖండ్ ప్రాంతాల్లో ఈరోజు పొద్దున్నది అల్పపీడనంగా బలహీనపడింది. అది ఇప్పటికీ అల్పపీడనంగానే కొనసాగుతూ ఉంది. ఇంకోటి వర్షపాతానికి వస్తే మనకి మొత్తం కోస్తా ఆంధ్రలో చూసుకుంటే మనం ఈరోజు రేపు కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వరకు వర్షపాతం కొన్ని చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఎల్లుండి నుండి నెక్స్ట్ 5 డేస్ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వరకు వర్షాలు 1 లేదా 2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు ఉరుములు మరియు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా బలమైన గాలులు ఈ రోజు నుంచి నెక్స్ట్ 5 డేస్ కూడా గంటకి 40 నుండి 50 మరియు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మత్స్యకారులకు ముఖ్యంగా హెచ్చరిక మన ఆంధ్రప్రదేశ్ తీరం వరకు ఏమీ లేదు. కాకపోతే మత్స్యకారులు ఎవరైతే ఒడిశా తీరం వైపు వెళ్తారో వాళ్ళకి వెళ్ళొద్దని హెచ్చరిక. ఎందుకంటే మనకు ఒడిశా తీరంలో ఆల్రెడీ మనకి ఫిషర్మెన్ అది మత్స్యకారులకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంతే. సపోర్ట్ మాన్సూన్ ట్రఫ్ మనకు పైనుంచే వెళ్తుంది. మనకు సపోర్టివ్ ట్రఫ్ ఏం లేదు. నిన్న ఉన్నట్టుగా ఈరోజు సపోర్టివ్ ట్రఫ్ ఏం లేదు, బలహీనపడింది ఆల్రెడీ. ఆ ద్రోణి నిన్న ఋతుపవన్ ద్రోణి ఆల్రెడీ మనకి నార్త్లో ఉంది. సో మనకి ఇప్పుడు మొన్న మీరు చూసినట్లయితే మనకి వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం వరకు విస్తరించి ఉంది అది ద్రోణి. కానీ ఇప్పుడు మనకి దాంతోపాటు నిన్న మీరు చూస్తే మనకి కోస్తా ఆంధ్ర నుండి తెలంగాణ మీదుగా మనకి అరేబియా సముద్రం వరకు ద్రోణి విస్తరించింది. కానీ ఈరోజు అది లేదు, బలహీనపడింది ఆల్రెడీ. రైతులకి ఏమైనా తీపి కబుర్లు అంటే ప్రస్తుతానికి వెయిట్ చేయాలి. ఉరుములతో కూడిన మెరుగు జల్లులు లేదా తేలికపాటి నుంచి మోస్తారు వరకు వర్షాలు పడే అవకాశం ఉంది కదా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.